సామాన్యులకు అందరంతగా బంగారం ధరలు పైకి పాకుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సామాన్యునికి అందనంత ఎత్తులో ఉన్న బంగారం ధర ఇంకా పెరిగే అవకాశమే తప్ప తగ్గే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పసిడి ధరలు రోజు రోజుకు పైకి పాకుతూనే పోతూ ఉన్నాయి. ఇప్పటికే 1,00,000 మార్కును ఛేదించినటువంటి ఈ ధర రోజుకింత చొప్పున కూడా పెరుగుతూ వస్తూ ఉంది. ఇక ఇదే పరిస్థితి కనుక కొనసాగితే బంగారం సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగిలే అవకాశం ఉంది. మరి ఈరోజు ధర ఎంతవరకు పెరిగింది, ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉంది, అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉంది. వెండి ధరల్లో కూడా మనము భిన్నమైనటువంటి మార్పులు చూస్తూ ఉన్నాము. ఎవరు ఊహించని విధంగా అయితే ఈ ధరలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి రీజన్స్ ఏంటి తదితర విషయాలను తెలుసుకుందాం. ప్రజెంట్ నేను పంజాగుట్టలోని మానేపల్లి జ్యువెలర్స్లో ఉన్నాను. మనకు దగ్గర మేనేజర్ ఉన్నారు భవానీ శంకర్ గారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. బంగారం ధరలు మనం చూస్తూ ఉన్నాము, ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ ధరలు ఎలా ఉన్నాయి? నమస్తే అండి. ఫస్ట్ హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. గతంతో పోలిస్తాయండి రోజు రోజుకు కూడా బంగారం ధరలు చాలా హైక్ అవుతూ వస్తున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు కానీ 700 రూపాయలు పెరిగి ఈరోజు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి 22 క్యారెట్ల బంగారం ధర 1,02,600 రూపాయలు అనేది మార్కెట్ రేట్స్ కొనసాగుతుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చుకుంటే అది కూడా చాలా పెరిగి ఈరోజు 24 క్యారెట్ల ధర బంగారం ధర 10 గ్రాములు 1,14,900 రూపాయలకి ఎగబాకినట్టుగా మార్కెట్ విశ్లేషకుల అంచనా ఉందండి. ఇదే కనుక బంగారం ధరలు హెచ్చుతగ్గులు పెరుగుతూ వెళితే రాబోయే కాలంలో ఈ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఇస్ 2 lakhs అంటున్నారు. అది ఎంతవరకు ఏంటనేది మీరు అన్నట్టుగానే సామాన్యులకు అందని విధంగా బంగారు రేట్లు పెరుగుదల, అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే బంగారం అనేది ఒక ఆశగానే మిగిలిపోయేటట్టుగా కనబడుతుంది. ఇప్పుడు పండుగలు కూడా రాబోతున్నాయి, మనకి దసరా ఉంది, దీపావళి ఉంది. సో దీనికి బంగారం కొనడం చాలా మందికి సెంటిమెంట్స్గా ఉంది. సో ప్రజెంట్ ఉన్న ధరలకి కస్టమర్స్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? చూస్తే అండి గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ బంగారం పెరుగుదలతోటి చాలా అమ్మకాలు అనేవి చాలా తగ్గినాయి. అంటే మార్కెట్లో ఎలా ఉందంటే కస్టమర్స్కి రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా తగ్గుతుంది అనే దానితో చాలామంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ అది అన్నిటికీ జరగదు. మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే మెటల్ వాల్యూస్ ఎప్పుడు కూడా హైక్లోనే ఉంటాయి. తగ్గటం అనేది కూడా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేం. గతంతో పోలిస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ వచ్చేటప్పటికి తులానికి వచ్చేటప్పటికి 30,000 రూపీస్ పెరగటం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ఇదే విధంగా ట్రేడ్ కొనసాగితే ముందు బంగారం యొక్క అమ్మకాలు కొనుగోలులో ఆశించదగ్గ అమ్మకాలు జరగవు అనేది ఒక అంచనా అనేది ఉంది. సిల్వర్ ధరలో కూడా మనం మార్పులు చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత కొనసాగుతుంది? సిల్వర్ చూస్తే అండి లాస్ట్ మంత్ కంపేర్ చేస్తే ఈ మంత్ వచ్చేటప్పటికి సిల్వర్లో వచ్చేటప్పటికి 1 కిలో ధర చూసుకున్నట్టయితే 1,35,000 రూపాయలు కొనసాగుతుందండి. ఇదే విధంగా బంగారం హెచ్చు తగ్గులతో పాటు సిల్వర్ కూడా సామాన్యులకు అందనంత స్థాయిలో రేట్లు ఎగబాకటం అనేది జరుగుతుంది. ఈ సిల్వర్లో కూడా ఈ కమింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎక్స్పెక్టేషన్ 1,80,000 నుండి 2 lakhs రూపీస్ పర్ కేజీ అవుతుంది అనేది ఒక అంచనా. సో వెయిట్ చేస్తున్నారని మీరే చెప్పారు కదా సార్, అలా వెయిట్ చేసే వారికి బంగారం ప్రియులు కావచ్చు, పెట్టుబడిదారులకు కావచ్చు, మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ పెట్టుబడిదారులకైనా కూడా బంగారు ప్రియులకైనా కూడా ఆభరణాలు కొనుక్కోవాలని ఒక ఇంటెన్షన్, అంటే చిన్న శుభకార్యాల కోసం ఇప్పుడు బర్త్డే ఫంక్షన్స్ అని, వెడ్డింగ్స్ అని ఇలాంటి వాటికి ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతో కొంత బంగారం జమ చేసుకుంటూ వస్తారు. అలాంటి ప్రియులకి ఏంటంటే ఇప్పుడున్న స్థాయితో కంపేర్ చేస్తే మార్కెట్ ఇంకా ఏదన్నా రేటు కరెక్షన్ రావచ్చు అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. బంగారు ప్రియులకి చెప్పదగింది ఒకటే, అంటే ముందు రాబోయే రోజుల్లో ఇంకా బంగారం రేట్లు పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఇస్ ద రైట్ టైం. ఇన్వెస్టర్స్ కూడా ఇది మంచి సమయం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. పర్చేసింగ్ చేసే వాళ్ళకైనా కూడా మ్యారేజ్, వెడ్డింగ్ జ్యువెలరీ ఇస్ ద కపుల్ ఆఫ్ మంత్స్ రాబోయే సీజన్లో ఏదైతే రేట్ తగ్గుదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు వెయిట్ చేసేదానికన్నా కూడా ముందుగానే పర్చేజ్ చేసుకోవటం చాలా మంచిది. చూడొచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి అనిశ్చితి పరిస్థితుల
పరిస్థితులు కావచ్చు, ట్రంప్ టారిఫ్ల మూత కావచ్చు, ఈ బంగారం ధరలు ఈ విధంగా పెరగడానికి, బంగారం ధరలకి రెక్కలు రావడానికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ధరలు అమాంతం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు సామాన్యుల్లో అటు పెట్టుబడిదారుల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. బంగారం ఇప్పుడే కొనుగోలు చేయాలా లేదంటే ధరలు తగ్గుతాయని వెయిట్ చేయాలా అని కూడా వారంతా కూడా ఒక అయోమయమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఫ్యూచర్లో ఈ బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2 లక్షల మార్కును కూడా బంగారం ధర ఛేదిస్తుంది అనే అంచనాలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే బంగారం ప్రియులు, బంగారం పైన పెట్టుబడి పెట్టేవారు కూడా ఉంటారో వారు ఇప్పుడు బంగారాన్ని కొనుక్కోవడం అనేది ఉత్తమం అని కూడా మనకు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ బంగారం ధరలతో పాటు సిల్వర్ ధరలు కూడా అమాంతం పెరుగుతూ ఉన్నాయి. అంటే ఊహని కందని విధంగా ఒక్కరోజుకి కూడా అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా బంగారం ధరలు కావచ్చు, అటు సిల్వర్ ధరల్లో కూడా భారీ ఎత్తున అయితే మార్పులు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏవైతే ఈ బంగారం దుకాణాలన్నీ కూడా కస్టమర్లు లేక వెలబెలబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రానున్న దసరా దివాళీ పండుగల నేపథ్యంలో కూడా ఆఫర్లు పెట్టినప్పటికీ బంగారం ప్రియులు అంటే వారి కెపాసిటీకి తగ్గట్టుగా బంగారాన్ని కొనే పరిస్థితులు అయితే కనపడటం లేదు. ఎవరైతే తులం బంగారం కొనే కెపాసిటీ ఉన్న వాళ్ళు అరతులంతోనే సరిపెట్టుకునేటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ బంగారం ధరలు అయితే పైకి పాకుతూ పోయి కొండెక్కి కూర్చుంటుంది. ఇంకా రానున్న కాలంలో ఈ ధరలు పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం లేదని కూడా మార్కెట్లో అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బంగారం ప్రియులు, బంగారం పైన పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఉంటారో వారు ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేస్తే ఉత్తమం అని కూడా మనకు పలువురు నిపుణులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM TV, హైదరాబాద్.